తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిన పార్టీ అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయారని, భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఒంటరిగానే పోటీ చేసి తెలంగాణలో పగ్గాలు చేపడతామని ధీమాను వ్యక్తం చేశారు ఎంపీ లక్ష్మణ్. హామీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి దగా చేసిన దానికి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి. ప్రజలు ఖచ్చితంగా బీజేపీ వైపు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీజేపీ ఆదరణ, వై నాట్ తెలంగాణ అనేటువంటి ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా మోదీ గారి యొక్క రాకను పురస్కరించుకొని ఖచ్చితంగా పార్టీ విస్తరణకు, పటిష్టతకు మరి ఈ యొక్క రాకను తప్పకుండా మేము సద్వినియోగం చేసుకుంటామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆ పార్టీ అది చచ్చిపోయినటువంటి పాము, అది ఎంత లేచినా ఇప్పుడు లేవదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు నమ్మకంతో ప్రతిపక్ష పాత్రను కల్పిస్తే కనీసం అసెంబ్లీకి రాకుండా, ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం నిలదీయకుండా ఏ రకంగా వారు ఇక్కడ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా ఒకరికొకరు లోపాయికారిగా సహకరించుకుంటూ వాళ్ళ తెలంగాణలో కూడా బీజేపీ అజయ శక్తిగా మారుతుందని చెప్పి దొడ్డిదారిన అడ్డుకునే కుట్రలు పడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమంలో పనిచేసాం తప్పితే ఏ ఎన్నికల్లో కూడా, స్థానిక ఎన్నికల, సంస్థల ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏనాడు కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే దాఖలాలు లేవు. ఖచ్చితంగా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఖచ్చితంగా ఒంటరిగానే అధికారులకు వస్తాం తెలంగాణ.